హాయ్, వెల్కమ్ టు కటాకత్తి ఛానల్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైసీపీ నాయకులు అది దేవతల రాజధాని కాదు వేషల రాజధాని అని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకేసి దీన్ని నదీ గర్భంలో కట్టారు. అసలు సీఎం ఎక్కడ ఉంటే అదే కదా రాజధాని. ఇంత హంగు ఆర్భాటం కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు మాట్లాడారు, ఏంటి మాట్లాడదాం. మనతో పాటు కట్టకార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రత్యేకంగా అమరావతి మీద టార్గెట్ చేశారు? అందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని టార్గెట్ చేశారు, అమరావతి మీద వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఎక్కువ అని అందరూ అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ని జాగ్రత్తగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోపం అమరావతి మీద కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపాన్ని అమరావతి మీద చూపిస్తున్నారు. దానికి కారణం ఉంది. దానికి కారణం తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏంది అనేది నీకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ అర్థం కావటం కోసం నీకు రెండు ఉదాహరణలు చెప్తా. ఒకటి, వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం సానుభూతిని జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో తీసుకొచ్చే దానికోసం కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహిళ. ఈ రాష్ట్రంలో ఒక మహిళ ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అనేది ఒక రికార్డు. అది జగనన్న కోసం చేసింది. తర్వాత అలాంటి షర్మిలాకి 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వలే. 2019 ఎన్నికల కంటే ముందు కడప లోక్సభ స్థానాన్ని షర్మిలాకి ఇవ్వాలని పట్టుబట్టినందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఏ పనిష్మెంట్ ఎదురైందో నీకు తెలుసు. సరే, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఒక రాజ్యసభ సీట్ ఇవ్వమని షర్మిలా గారు ప్రపోజల్ పెట్టారు. దాన్ని ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు. ఎక్కడో తెలుగు నేలతో సంబంధం లేని, తెలుగు రాజకీయాలతో సంబంధం లేని, వైసీపీ పార్టీతో అసలే సంబంధం లేని రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. కానీ సొంత చెల్లి షర్మిలాకి మాత్రం ఇవ్వలేదు. జగనన్నను ముఖ్యమంత్రి చేయటం కోసం ఎంతో శ్రమించినటువంటి షర్మిలాకి మాత్రం ఆయన ఒక ఎంపీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్, షర్మిలా గారి స్పీచ్ ఒకసారి పక్క పక్కన పెట్టుకుని విను. వీరిద్దరు ప్రెస్ మీట్లో పక్క పక్కన పెట్టి ఒక్కసారి చూడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చూసి చదువుతూ ఉంటారు, షర్మిలా గారు స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇద్దరు ట్రోల్స్ గురైన వాళ్ళే కాదన్ను, కానీ ఈయన స్క్రిప్ట్ చూసి మరీ ట్రోల్స్ గురవుతారు. ఆమె ఏదో మాట్లాడే క్రమంలో ఎప్పుడైనా పదం అటు ఇటు అయినప్పుడు ట్రోల్స్ గురి కావచ్చు కాక, కానీ ఆమె గట్టిగా మాట్లాడగలరు, సబ్జెక్టివ్గా మాట్లాడగలరు, తెలివిగా మాట్లాడగలరు, స్పాంటేనియస్గా నువ్వు అన్నట్టు మాట్లాడగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తెలివితేటలు లేవు. ఆమెను ఇప్పుడు వైసీపీలో ఎంపీగా ఇచ్చి పార్టీలో కీరోలు ఇచ్చారనుకోండి, ఏదో ఒక రోజు పవర్ సెంటర్గా మారిపోతారు అనే ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. రేపు వైసీపీ నాయకులకో కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీని లీడ్ చేయలేరు అని అనుకున్నప్పుడు వాళ్ళు షర్మిలా గారి నాయకత్వాన్ని నమ్మే అవకాశం ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు, షర్మిలా గారికి వచ్చింది. ఆమెకు తెలివితేటలు కానీ, మాట్లాడే తీరు కానీ, నడవడికి కానీ, పద్ధతి కానీ, ఆలోచించే తీరు కానీ, నిర్ణయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిలా గారు బెటరు అని ఏ రోజో ఒకరోజు అనిపించింది అనుకో, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది. అనిపించకపోయినా ఇద్దరిని పోలిక పెట్టి చూసినప్పుడు షర్మిలా గారు కొద్దిగా పైన కనబడుతున్నారుగా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని విషయం. అందుకనే తన హైలైట్ కాకుండా, తనకి రాజకీయంగా క్లిక్ కాకుండా ఆమెకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. ఆమెని కేవలం తన కోసం పనిచేసే శ్రామికురాలుగా అనుకున్నాడు తప్ప ఆమెను ఒక నాయకురాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడానికి ఇష్టపడలేదు. సరే, ఇది ఒకటి. తర్వాత వైఎస్ విజయమ్మ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకో. వైఎస్ విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. ఎప్పుడైనా వచ్చారా? లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి వైఎస్ విజయమ్మ. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఏమో సీఎం ఇవ్వనన్నది, అందులో కేసులు పడుతున్నాయి. సో సొంత రాజకీయ ప్లాట్ఫామ్ చూసుకోవాల్సిన అవసరం పడింది. అందులో ఆ రోజుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఏం లేరు, కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన. సో కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ విజయం వస్తే తప్ప తన వెనకాలకి రాజశేఖర్ రెడ్డి గారి మరణం వల్ల వచ్చే సానుభూతి ర్యాలీ కాదు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మని రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఆ రోజు పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడి గెలవడం జరిగింది.
తర్వాత వైసీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆమెన్నే గౌరవ అధ్యక్షురాలుగా పెట్టారు సానుభూతి కోసం. చివరికి ఆ వైఎస్ విజయమ్మకి 2014 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఆమె సిట్టింగ్ పులివెందుల ఎమ్మెల్యే, ఆ సీటును తను తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆమెను మాత్రం వైజాగ్ ఎంపీగా పంపించాడు, సంబంధం లేని వైజాగ్ ఎంపీగా పంపించాడు. ఆ రోజుల్లో వైసీపీ దగ్గర రిపోర్ట్ ఉంది, వైజాగ్ ఎంపీ వైసీపీ గెలిచే పరిస్థితి లేదు అనేది. మరి గెలవని సీట్లోనే వైఎస్ విజయమ్మ నిలబెట్టాడు, సేఫ్ జోన్గా గెలిచే సీట్నేమో తను తీసుకున్నాడు. ఇప్పుడు తన పులివెందులు తీసుకున్నాడు, ఓకే. మరి వైఎస్ విజయమ్మని పార్లమెంట్కి పంపదలుచుకున్నప్పుడు కడప లోక్సభ ఇవ్వచ్చుగా. ఆమెకు అసలు వైజాగ్ గురించి ఏమైనా అవగాహన ఉంటుందా? వైజాగ్లో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? ఎందుకు వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పంపించారు అంటే వైఎస్ విజయమ్మ రాజకీయంగా నిలబడకూడదు. కారణం ఏంటంటే అప్పటికే ఒక చిన్న పోలిక, జగన్మోహన్ రెడ్డి గారి కంటే వైఎస్ విజయమ్మ బెటర్గా మాట్లాడుతున్నారుగా. వైఎస్ విజయమ్మ అప్పటి వరకు అప్పుడప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేసుకుంటుంది, కానీ కొద్దిగా బాగా మాట్లాడుతుంది, తెలివిగా మాట్లాడుతుంది అనే పోలిక వస్తుంది. అసలు ఈ పోలిక రావద్దు అంటే తల్లేదు తనకు వ్యతిరేకంగా తిరగబడిద్దని కాదు, కాకపోతే ఆ పోలికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేరు. తనకంటే ఎవరు పర్ఫార్మెన్స్ బాగున్నా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేరు. కాబట్టి వైఎస్ విజయమ్మని రాజకీయంగా కిలి చేయటం కోసం సిట్టింగ్ స్థానం నుంచి సంబంధం లేని వైజాగ్ పంపించారు. ఇంకో విషయం చెప్తున్నా, నేను నీకు నమ్మకం కలగడం కోసం చెప్తున్నా. 2014 ఎన్నికల్లో విజయమ్మని ఎక్కడ పంపించారు? వైజాగ్ ఎంపీగా అభ్యర్థిగా పంపించారు, ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అప్పుడు వైసీపీ వే ఉంది, వైజాగ్ ఎంపీ కూడా గెలిచే పరిస్థితి. మరి అప్పుడు ఇవ్వచ్చు కదా, ఓడిపోయేటప్పుడు ఇవ్వలేదు కానీ గెలిచేటప్పుడు ఇవ్వచ్చు కదా. మరి ఓడిపోయేటప్పుడు ఇచ్చినప్పుడు గెలిచేటప్పుడు కూడా ఇవ్వాలి కదా. కానీ గెలిచే సమయంలో 2019లో వైఎస్ విజయమ్మకి వైజాగ్ ఎంపీ సీట్ ఇవ్వలేదు, వేరే ఎవరికో ఇచ్చుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గౌరవ అధ్యక్షురాలని ఆమెకున్న పోస్టును కూడా వీక్ పడేశారు. అంటే క్రమంగా పార్టీ నుంచి ఆమెను బయటికి పంపించేసి చివరికి ఇంటి నుంచి కూడా బయటకు పంపించేసి ఆమెకు పొలిటికల్ లైఫ్ లేకుండా చేశారు. రాజకీయాల్లోకి ఆమెను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే, రాజకీయాల నుంచి ఆమె నెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారే. తన రాజకీయ అవసరాల కోసం ఆమె నెట్టేయడానికి ఉన్న కారణం ఏంది? ఆమె తనని ఎక్కడ డామినేట్ చేస్తుందో, ప్రజల్లో ఆ చర్చ ఎక్కడ జరుగుతుందో అనేటువంటి కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏంటంటే సొంత చెల్లి తల్లి విషయంలోనే ఇబ్బంది పడ్డారు. ఆయన మైండ్ సెట్ అది. తనకంటే బాగా పర్ఫార్మెన్స్ చూపించేవాళ్ళు, తనకంటే బాగా మాట్లాడేవాళ్ళు, తనకంటే బాగా పనిచేసే వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. అందులో భాగంగానే వాళ్ళిద్దరిని పక్కన పెట్టారు. సొంత చెల్లిని తల్లిని పక్కన పెట్టడానికి వెనకాలని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు విషయంలో కోపంగా ఉన్నాడు, ఇబ్బందిగా ఉన్నాడు అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి జలసి ఏంటి, కోపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కట్టడం లేదా ఒక అభివృద్ధి పని చేయటము అది ఆయనకి రాని విద్య. ఆయనకి రాని విద్య. ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యే మీడియా సమావేశానికి ఒక పెద్ద నాయకుడు వస్తున్నాడు అంటే ప్రిపేర్ రావాలి. ఇప్పుడు తన లోపల ఎంతైనా ప్రిపేర్ కావచ్చు, కెమెరా ముందు మాత్రం జాగ్రత్తగా మాట్లాడేటట్టు, స్క్రిప్ట్ చూసి చదివేటట్టు ఉండకూడదు. అది ప్రిపేర్ రావాలి. అంటే కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ రావడానికి కూడా ఒళ్ళు బతుకు ఆయనకి. అలాంటిది ఒక ఏదో అభివృద్ధి చేయటమనో ఇంకోటనో అంటే ఆయన వల్ల ఏ పని కాదు. ఆయన బటన్ నొక్కుంటూ కూర్చోమంటే కూర్చుంటాడు, ఏదైనా రికార్డింగ్ వీడియోస్ ఇవ్వమంటే ఇస్తాడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే చేసింది. సో తను అలా ఉన్నప్పుడు తనకు ఆపోజిట్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారేమో ఉరుకులు పెడతా ఉంటారు, అదంటారు, పోలవరం అంటారు, అమరావతి అంటారు, డెవలప్మెంట్ అంటారు, కంపెనీలు, పరిశ్రమలు, ఉద్యోగాలు, టెక్నాలజీ ఇవన్నీ చెప్తా ఉంటారు. సో ఇది చంద్రబాబు నాయుడు గారు పర్ఫార్మెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు గిట్టట్లే. మరి సొంత తల్లి చెల్లని సొంత పార్టీ కాబట్టి పొలిటికల్ కిలి చేయగలిగాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఏంటంటే తన కళ్ళ ముందే అమరావతి నిర్మాణం జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అని కనుక ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అమరావతి అని చెప్పాలి. రేపొద్దున టీడీపీ పోయి వైసీపీ అధికారంలో రావచ్చు, చంద్రబాబు నాయుడు గారు పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చేతికి అధికారం రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏమని చెప్తారు? అమరావతిని ఎవరు కట్టారంటే ఎవరు చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా సరే అమరావతి గురించి చర్చ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కనపడిద్ది, చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడిద్ది. ఇప్పుడు మనుషులంటే శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నేను ఎవరూ శాశ్వతం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ శాశ్వతం కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాశ్వతం కదా. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం రాజధాని అంటే అమరావతి అని చెప్తారు. ఆ రాజధాని ఎవరు కట్టారంటే చంద్రబాబు పేరే చెప్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఎవరు కట్టారంటే కూలీ కుతుబ్ పేరు చెప్పినట్టు అమరావతి ఎవరు కట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు. అంటే చిరకాలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండు నిలిచిపోయేలా, ఆయన పేరు వినపడేలా అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట.
ఇది చంద్రబాబు నాయుడు గారి పేరు బ్రాండు చిరకాలం నిలిచిపోయే పరిస్థితి ఉంది, నా కళ్ళ ముందే జరిగిపోతుంది అనేటువంటి కారణం చేత ఇదే జరగకూడదు అనేటువంటి ప్రాబ్లంతో, అసిడిటీ అంటారు, కడుపు మంట అంటారు, ఆ ప్రాబ్లంతో చంద్రబాబు నాయుడు గారు కడుతున్నటువంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. ఇది అసలు ప్రాబ్లం. ఇప్పుడు అమరావతి మీద కోపం కాదు అక్కడ, చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపం. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపం ఏంది? తనకంటే బెటర్ పర్ఫార్మెన్స్ చంద్రబాబు నాయుడు గారిలో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి బ్రాండు చిరకాలం నిలిచిపోయేలా ఉండిపోతుంది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2004లో అయ్యారు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చెడగొట్టడానికి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా ప్రయత్నం చేయలే. తనకంటూ బ్రాండ్ నిరూపించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు. 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, పీజీ రీయింబర్స్మెంట్ కావచ్చు, తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు, తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక బ్రాండ్ ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రాండ్ లేదు. ఆయన ఏం చేయాలి? తన బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడానికి, తన బ్రాండ్ని ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని అవతల వాళ్ళ బ్రాండ్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసామనుకో ఎప్పటికీ నాయకుడిగా సక్సెస్ కాదు, ఎప్పటికీ పొలిటికల్ ఫెయిల్యూర్సే ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారిని కనీసం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఆయన ఎలా అయితే సొంత బ్రాండ్ని నిర్మించుకున్నాడో అలా జగన్మోహన్ రెడ్డి గారు తనకంటూ ఒక మార్కుని వేసుకునే ప్రయత్నం చేయాలి, తన పర్ఫార్మెన్స్ని తను పెంచుకునే పని చేయాలి. అంతేగాప్ప ఆయన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ మీద పడి ఏడిస్తే ఏడుసు రోజులు లెక్కే ఉంటాడు. వీడు ఏడుపు కొట్టు మొహరా అంటారు. ఇప్పుడు ఆ ఏడుపు కొట్టు మొహంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమా? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరే అది. ఆయన ఏడుపు కొట్ట మొహరా అంటారు, ఆయన కక్షి సాధింపు వ్యవహారం రా అంటారు, ఆయనకి అసహనం ఎక్కువరా అంటారు, ఆయనది రౌడీజం కల్చర్, ఫ్యాక్షన్ కల్చర్ అంటారు. ఆ పేరు నుంచి తనంతాను బయటపడేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఆయనకే ఉంటుంది. కానీ ఆయన మైండ్ సెట్ మాత్రం అక్కడే ఆగిపోయింది. ఆయన కొద్దిగా మెచ్యూరిటీ కావాలి. నేను అంటే ఏంటంటే ఆయన మెచ్యూరిటీ కావాలి, మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ కావాలి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఆయన క్లిక్ అవుతాడు తప్ప, నిజానికి ఒక మంచి అవకాశం మనం 2019లో ఆయనకు వచ్చింది 151 సీట్లతో గెలిపని మంచి అవకాశం. చాలా యంగ్ వయసులో సీఎం అయ్యాడు. ఆయనకి అవకాశం ఉంది ఇంకొక 10-20 సంవత్సరాల వరకు రాజకీయ జీవితం. కానీ ఆయన తన మైండ్ సెట్తో పొలిటికల్గా కిల్ అవుతున్నాడు. నువ్వు ఊహించావా 151 సీట్లు వచ్చిన వ్యక్తి 11 సీట్లే పరిమితం అవుతాడని? ఎందుకు అలా అయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్, మెచ్యూరిటీ లెవెల్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ జగన్మోహన్ రెడ్డి గారికి. సో తన మైండ్ సెట్ సరి చేసుకోవాలి అనేది. ఇప్పుడు అమరావతి మీద కోపమని నేనైతే అనుకోను. సరే, ఎట్టా సబ్జెక్ట్ వచ్చింది కానీ ఒక 2 పాయింట్స్ చెప్తా. ఆయన చెప్పింది, ఆయన ఏమంటాడు? నదీ గర్భంలో రాజధాని గడుతున్నారు అంటారు. నదీ గర్భంలో రాజధాని గడితే తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడుంది? తాడేపల్లి ప్యాలెస్ అమరావతిలోనే ఉంది. ఆయన నదీ గర్భంలోనే కట్టాడా? ఒప్పుకుంటాడు, నేను నదీ గర్భంలో నా ఇల్లు కట్టుకున్నాను అంటాడా? మన నదీ గర్భంలో ఇల్లు కట్టుకుంటే వరదలు వస్తే అమరావతి కొట్టిపోయిందని వైసీపీ చాలాసార్లు ప్రచారం చేసింది కదా. ఆయన ఇల్లు కొట్టకపోలేదా? ఆయన ఇంట్లో సామాను కొట్టకపోలేదా? వరదల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టుకుని పోలేదా? కొట్టకపోతుంటే ఎవరన్నా వచ్చి పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? అంటే చెప్పేదన్నా కనీసం నమ్మశక్యంగా ఉండాలి. అక్కడ లోకల్ వైసీపీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోరు. ఇంకొక విషయం, నది ఒడ్డున రాజధాని కట్టడం అనేది కల్చర్. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ ఎక్కడుంది? యమునా నది ఒడ్డున ఉంది. హైదరాబాదు ఎక్కడుంది? మూసీ నది ఒడ్డున ఉంది. అంటే నది ఒడ్డున రాజధాని కట్టడం అనేది ఎప్పటి నుంచి ఉన్న కల్చర్. అలానే కృష్ణా నది ఒడ్డున అమరావతిని కడుతున్నారు. నది గర్భంలో కట్టట్లే, నది గర్భంలో రాజధాని కట్టడం. అంత ముందు కూడా అక్కడ ప్రజలు నివాసం ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అది నది గర్భం కాదు, నది ఒడ్డు. అది అర్థం చేసుకోవాలి. సరే, ఇంకోటి కూడా, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఏం చెప్పేవారు? 3 రాజధాని కాన్సెప్ట్ పట్టుకొచ్చి శాసన రాజధాని అమరావతి, న్యాయ రాజధాని కర్నూలు, తర్వాత కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని చెప్పారు. నేను వైజాగ్లో ఇల్లు కట్టుకున్నాడు రుచికొండ ప్యాలెస్ ఉండటానికి కోసం. మళ్ళీ గెలిస్తే అక్కడే ఉండేవాడు. అక్కడ పోతారని ముహూర్తాలు కూడా పెట్టుకున్నాడు, కానీ ముహూర్తాలు వర్కౌట్ కాలేదు, కానీ తారుమారైపోయినాయి. కానీ వాస్తవానికి ఆయన కనుక వైజాగ్లోనే కూర్చొని ఉండుంటే, ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే, ఇది వైజాగ్ రాజధానా? మరి 3 రాజధాని ఎందుకు చెప్పావు నువ్వు? అంటే నువ్వు వైజాగ్ని రాజధానిగా పెట్టుకుంటాను, అమరావతి నుంచి రాజధాని షిఫ్ట్ చేస్తున్నాను ఓపెన్గా చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటే, ఆయన నిజంగా వైజాగ్లో కూర్చుని ఉంటే వైజాగ్ రాజధాని అయ్యి ఉండాలి, అంతే కదా? నీ ఆలోచన అదే. మరి అలాంటప్పుడు మరి షిఫ్ట్ చేస్తున్నా ఎందుకు చెప్పలేదు? ఎందుకు 3 రాజధానిని త్రిపుల్ గేమ్ ఆడే ప్రయత్నం చేసావు, 3 ముక్కలు ఆడే ప్రయత్నం చేసావు? నీ మైండ్లో ఒకటి ఉంది, నీ నోట్లో ఒకటి వచ్చింది. నేను ఎవరు నమ్ముతాడిగా? నువ్వు తప్పో ఒప్పో నీ అభిప్రాయం ఏదైనా కావచ్చు, కానీ ఓపెన్గా ప్రజలకు చెప్పాలి కదా. మైండ్లో ఒకటి పెట్టుకుని నోట్లో ఒకటి వస్తే నేను ఎవరు నమ్ముతాడిగా? సో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటానికి అవకాశం లేని వ్యక్తిగా చూడాల్సిన అవసరం అయితే ఉంది.
థ్యాంక్ యూ. సో ఇది కార్తిక్ గారు, మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి.